హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలు కాఫీలు అలాగే టీలు మరియు కూల్ డ్రింక్స్ అనేవి తాగొచ్చా, తాగితే ఎంత మోతాదులో తాగాలి, అలాగే ఎంత తాగితే కడుపులో ఉన్న బిడ్డకి మరియు తల్లికి ప్రమాదమో అనేది పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో నేను మీతో చెప్తాను. అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామందికి టీలు కాఫీలు తాగటం అనేది చాలా అలవాటండి. ఇది వారి రోజువారీ ప్రక్రియ అనమాట. చాలామంది అయితే టీలు కాఫీలు కానీ తాగకుండా వాళ్ళ రోజున అనేది అస్సలు మొదలు పెట్టరు. అందరూ ఈ టీలు కాఫీలు వాళ్ళ రోజువారీ జీవితంలో అలవాటుగా అయితే మారిపోయాయి అండి. అయితే చాలామంది హెడేక్కి తగ్గుతుంది అని, కొంతమంది వర్క్ స్ట్రెస్ తగ్గుతుంది అని, ఇంకొంతమంది రిలాక్సేషన్ కోసం ఈ టీలు కాఫీలు అనేది తాగుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ స్త్రీలలో కూడా చాలామందిలో ఈ అలవాటు అనేది ఉంటుంది అండి. ప్రెగ్నెన్సీ అనేది కాకముందు ఈ అలవాటు ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ అయినాక కూడా ఈ అలవాటు అనేది చాలా వరకు మానుకోలేరు. కానీ మీరు ప్రెగ్నెన్సీలో మీ బిడ్డ గురించి కనుక ఆలోచించినట్లయితే మీరు ఈ టీలు కాఫీలు అనేది మానుకోక తప్పదు అండి. మీరు సడన్గా మానుకోవడం కష్టంగా అనిపించవచ్చు, కానీ మీ కడుపులో ఉన్న బిడ్డ కోసం కొంచెం ఇష్టంగా అయితే మానేయాలి. కాకపోతే నేను పూర్తిగా మానేయమని అయితే చెప్పలేదు. అస్సలు టీలు కాఫీలు అనేది పూర్తిగా తాగకూడదా అని అంటే తాగొచ్చు అండి. లిమిటెడ్గా అయితే తాగొచ్చు. అంటే రోజుకి ఒక్కసారి, అది కూడా చాలా తక్కువ మోతాదులో కనుక తీసుకుంటే ఏమీ కాదు. కానీ డైలీ 2 టైమ్స్ లేకపోతే పెద్ద కప్స్లో ఎక్కువ మోతాదులో అయితే ఈ కాఫీలు టీలు అనేది తాగకూడదు. ఎందుకు అంటే ఈ కాఫీలు టీలల్లో కెఫెన్ అనే ఒక పదార్థం అయితే ఉంటుందండి. ఈ కెఫెన్ అనే పదార్థం వల్ల మీ బిడ్డ ఎదుగుదల మీద ప్రభావం అనేది చూపిస్తుంది. అలాగే మీరు టీ అనేది ఎక్కువగా తాగటం వల్ల మీకు ఆకలి అనేది చచ్చిపోతుందండి. మీరు ఎక్కువగా సరైన పోషక ఆహారం అనేది తీసుకోలేరు. దానివల్ల మీకు బిడ్డ అనేది పోషకాలు అనేది అందక బిడ్డ అభివృద్ధి అనేది అవ్వదు. అలాగే బిడ్డ బరువు కూడా చాలా తక్కువగా, చాలా బలహీనంగా అయితే ఉంటుంది. ఇంకొక మెయిన్ వచ్చేసరికి కూల్ డ్రింక్స్ అండి. చాలామంది ఈ టీలు కాఫీలతో పాటు కూల్ డ్రింక్స్ అలవాట్లు కూడా ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఈ కూల్ డ్రింక్స్ అనేవి మానేయాలి. ఎందుకు అంటే ఇవి చాలా కెమికల్స్తో అయితే తయారు చేస్తారు. ఈ కూల్ డ్రింక్స్ అనేది తాగటం వల్ల మీ బిడ్డ యొక్క బ్రెయిన్ మీద ఈ ప్రభావం అనేది చూపిస్తుంది. బిడ్డ బ్రెయిన్ డెవలప్మెంట్ అలాగే గ్రోత్ మీద ప్రభావం అయితే చూపిస్తుందండి. కాబట్టి మీరు ఏది చేసినా మీ కడుపులో ఉన్న బిడ్డ కోసము, కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం కోసమే. కాబట్టి మీరు ఈ 9 నెలలు మాత్రము ఈ టీలు కాఫీలు అలాగే కూల్ డ్రింక్స్ అనేవి తీసుకోవటం అనేది తగ్గించి పోషక ఆహారం, పండ్లు, ఆకుకూరలు, మంచి పోషక ఆహారం, మాంసాహారం లాంటివి తీసుకోవటం వల్ల మీ బిడ్డ ఎదుగుదలకి ఎంతగానో ఉపయోగం అయితే పడుతుందండి. సో నేను చెప్పినట్లు ఈ కాఫీలు టీలు కూల్ డ్రింక్స్ అనేది కొంచెం తాగటం అయితే తగ్గిస్తే మీకు మీ బిడ్డకి ఎంతగానో మంచిదండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, మీకు కనుక యూజ్ అయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.